హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. ఈరోజు మన వీడియోలో ఎన్టీఏ నెట్ని ఎట్లా అప్లై చేస్తారు అండ్ దాని ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది ఇక్కడ చూడండి. 16th April 2025 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. 7th May వరకు అప్లై చేసుకోవచ్చు మనం. అయితే ఈ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ టెంటేటివ్ అండి, ఇది కన్ఫర్మ్ కాదు. 21st June నుంచి 30 June వరకు మీకు ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాం కాబట్టి డిఫరెంట్ డేట్స్లో ఆ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు హాల్ టికెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా తర్వాత లేటర్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంచుతారు. ఓకే, సో ఇక్కడ ఫీజు కనుక చూసినట్టయితే జనరల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1150 రూపీస్ ఉంటుందండి. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మనకు 600 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి 325 రూపీస్ ఉంటుందండి. ఇది ఎగ్జామినేషన్ ఫీజ్ స్ట్రక్చర్. మీరు ఇక్కడ వెబ్సైట్ని ఓపెన్ చేసినట్టయితే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ యూజీసీ నెట్ June 2025 క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్, దాన్ని కనుక మనం క్లిక్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇలా మనం దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ వెబ్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇలా రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఉంటుందండి. ఇక్కడ మనకు అప్లికేషన్ ఫర్ యూజీసీ నెట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళకి. బట్ మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ అనేది ఇక్కడ ఉంటుందండి. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ హియర్, అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకొక వెబ్ పేజ్ జనరేట్ చేస్తుంది. అక్కడ ఏంటి అంటే డీటెయిల్స్ అనేవి ఇస్తుందండి. మనం ఎగ్జామినేషన్ ఫీజ్ డీటెయిల్స్ కానీ, బులెటిన్ డీటెయిల్స్ కానీ, మన నోటిఫికేషన్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ మీరు దీన్నంతా కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 1150, ఓబీసీ క్యాండిడేట్స్కి 600 అండ్ పీడబ్ల్యూడి అండ్ ఎస్టీ ఎస్సీ అయితే 325 రూపీస్. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా థర్డ్ జనరల్ వచ్చేసి కూడా 325 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మీరు డిక్లరేషన్ ఓకే చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని కొట్టగానే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మీకు మీ దగ్గర మీ ఆధార్ కార్డు ఉండి మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే వేరే ఏదన్నా డిజిలాకర్ అకౌంట్ ఉందా మీకు అనేది అడుగుతుంది. నేను జనరల్గా ఆధార్ నెంబర్ తోటి దాన్ని లాగిన్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నా ఆధార్ నెంబర్ని ఫస్ట్ ఆప్షన్ని నేను చూస్ చేసుకొని నేను డిక్లరేషన్ ఇస్తానండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీకు మీ ఓన్ ఆధార్ నెంబర్ ఉందా లేదా, ఐ హ్యావ్ మై ఆధార్ ఐడి, ఐ వాంట్ టు లాగిన్ విత్ దిస్ డీటెయిల్స్. ఆ ఫస్ట్ ఆప్షన్ని నేను క్లిక్ చేసిన తర్వాత నేను డిక్లరేషన్ని ఓకే చేసి దాని మీద క్లిక్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకున్నాను అండ్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయమంటున్నారు. ఆధార్ నెంబర్ని నేను ఎంటర్ చేయబోతున్నానండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ ఆర్ఎల్స్ జనరేట్ ఓటీపీ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది, అంటే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని వ్యాలిడేట్ చేయండి. ఇక్కడైతే నా ఓటీపీని నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద వ్యాలిడేట్ ఓటీపీ దాని మీద క్లిక్ చేయగానే మన వ్యాలిడిటీ అనేది చూపిస్తుందండి, వెరిఫైడ్ అని చూపిస్తుంది. చూపించిన తర్వాత మన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఆధార్ని బేస్ చేసుకుని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయండి. ఇక్కడ మనం ఫాదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి. అకార్డింగ్ టు ద సర్టిఫికేట్ మీరు ఫీల్డ్స్ని ఫిల్ చేస్తే బెటర్. ఓకే, ఇక నేను ఫాదర్ నేమ్ ఎంటర్ చేశాను అండ్ దెన్ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేసుకోండి అండ్ ఈమెయిల్ అడ్రస్, వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వండి. సో దట్ ఆ ఈమెయిల్ ఐడికే ఓటీపీస్ కానీ లేకపోతే మీ హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ కానీ ఫర్దర్ మన ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెయిల్ ఐడికి మాత్రమే వస్తాయి. కాబట్టి మెయిల్ ఐడిని ఖచ్చితంగా కన్ఫర్మ్ కూడా చేయమంటున్నాడు. సో వెరిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయండి ఈసారి. సో ఇక్కడ జెండర్ మెయిల్ ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ ఆధార్ని బేస్ చేసుకొని వస్తున్నాయి. మొబైల్ నెంబర్ని మాత్రం మీరు ఎంటర్ చేయాలి అండ్ కన్ఫర్మ్ కూడా చేయాలి. అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇట్ ఈస్ ఆప్షనల్ వన్, మీరు ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే. అండ్ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోండి, ఇండియన్. అండ్ మీ ఐడెంటిటీ టైప్, నేను ఇక్కడ పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. మీరు ఏ ఐడెంటిటీ మీ దగ్గర ఉంటే ఆ ఐడెంటిటీని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఐడి నంబర్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నేను నా ఐడి నంబర్ని ప్రొవైడ్ చేస్తున్నానండి, పాన్ కార్డ్ నంబర్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అంటే మీ అడ్రస్ని ఎంటర్ చేయమని చెప్తుంది. ఆ అడ్రస్ వచ్చేసి మీ హౌస్ నంబర్ అండ్ స్ట్రీట్ నెంబర్ లేకపోతే స్ట్రీట్ నేమ్ ఏవైతే మీ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్న విధంగా చేసిన తర్వాత కంట్రీ వచ్చేసి ఇండియా అని సెలెక్ట్ చేయండి అండ్ స్టేట్
తెలంగాణ, మనం తెలంగాణ నుంచి చేస్తే తెలంగాణ, లేకపోతే వేరే స్టేట్ నుంచి చేసినట్టయితే ఆ స్టేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే దాని మీద క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఒకవేళ డిఫరెంట్ ఉంటే దాన్ని ఎంటర్ చేయండి. అండ్ సో ఇక్కడ పాస్వర్డ్ని సెట్ చేయాల్సి ఉంటుందండి. పాస్వర్డ్ ఫీల్డ్లో మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అదే పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఫీల్డ్లో కూడా ఎంటర్ చేయండి. సేమ్ ఉండాలండి బోత్ కూడా. అప్పుడే మీకు పాస్వర్డ్ అనేది సెట్ అవుతుంది. మన రిజిస్ట్రేషన్ ఫామ్కి మన లాగిన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ 2 ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెక్యూరిటీ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్. ఇక్కడ నేను DBVHS అని ఇస్తున్నాను. అండ్ దెన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ విజిబుల్ అవుతాయండి. మీరు విజిబుల్ అయిన తర్వాత ప్రతి డీటెయిల్ని ఒకసారి చెక్ చేసుకోండి. సబ్మిట్ చేయకన్నా ముందే మీరు ప్రతి డీటెయిల్స్ని చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను చెక్ చేసుకున్నాను, ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కావచ్చు, ఇక్కడ మీరు క్యాండిడేట్ నేమ్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మనం ఏవైతే ఫీల్డ్స్ ఎంటర్ చేసామో వాటన్నిటిని కూడా మీరు కన్ఫర్మ్ చేయాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ అడ్రస్. ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్ అనుకున్నప్పుడు మీరు అగ్రీ, డిక్లరేషన్ మీద అగ్రీ, ఐ అగ్రీ అని క్లిక్ చేసిన తర్వాత, ఐ అగ్రీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ OTP అని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇది OTP అనేది పంపిస్తుందండి. ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ OTP అని చూపిస్తుంది కదా. అంటే మన మెయిల్ ఐడికి ఇది ఒక OTPని పంపిస్తుంది. దాన్ని మనం ఇక్కడ వెరిఫై చేద్దాం. నాకు వచ్చిన OTPని ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నానండి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ సెక్యూరిటీ పిన్ ఉంది కదా, ఆ ఎంటర్ సెక్యూరిటీ పిన్ని కూడా నేను ఎంటర్ చేస్తాను. చేసిన తర్వాత వెరిఫై బటన్ మీద మనం క్లిక్ చేద్దాం. సో అక్కడ వెరిఫై చేస్తుంది మన ఈమెయిల్ ఐడిని. అక్కడ నుంచి మన ప్రొసీజర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ద అప్లికేషన్ నంబర్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ ఐడి. మన అప్లికేషన్ నంబర్ ఏదైతే ఉందో మన మెయిల్ ఐడికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్లో మనకు వచ్చిన అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడిలో అది చూసుకొని ఇక్కడ అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి. అండ్ అప్లికేషన్ నెంబర్ కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేసి కరెక్ట్గా మీరు ఇచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేయాలండి. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెక్యూరిటీ పిన్ ఉంది కదండి, ఆ సెక్యూరిటీ పిన్ని కూడా ఎంటర్ చేసేసి మనం ఇక్కడ లాగిన్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేస్తున్నాను. పిన్ ఎంటర్ చేసేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇలా మనం క్లిక్ చేస్తే మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, రిజిస్ట్రేషన్ ఫామ్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అప్లికేషన్ ఫిల్ చేయాలి అండ్ ఫీజ్ పేమెంట్ చేయాలి. ఈ 2 పెండింగ్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు అప్లికేషన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడనే క్లిక్ చేసుకొని మీరు అప్లికేషన్ని కంటిన్యూ చేయొచ్చు. మనం అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మన పేజ్ అనేది ఇట్లా అపియర్ అవుతుంది. సో ఇక్కడ 1 by 1 మనం కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేస్తూ వెళ్దామండి. క్లిక్ హియర్ టు అప్లికేషన్ దగ్గర మనకి ఇక్కడ ఆల్రెడీ మనం డేటా ఫిల్ చేస్తాం కదా, అడ్రస్ని, దాన్ని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని ఇంకేమైనా ఫీల్డ్స్ ఉంటే దాన్ని ఎంటర్ చేసే ప్రయత్నం చేయాలి. దాని తర్వాత క్యాప్చా ఇవ్వండి. వాళ్ళు ఏదైతే క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చాని మనం ఎంటర్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఐ అగ్రీ అనే డిక్లరేషన్ ఉంది కదండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత ఆ ఐ అగ్రీ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఇది ఒక స్టెప్ మాత్రమే. ఓకే, ఇక్కడ చూడండి, కాంటాక్ట్ డీటెయిల్స్ సేవ్డ్ అని చూపిస్తుంది కదా, అలా కాంటాక్ట్ డీటెయిల్స్ తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. మీరు కేటగిరీ మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను OBC అని సెలెక్ట్ చేస్తున్నాను కదా, మీరు SC, ST, జనరల్ ఏది ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఆర్ యూ విల్లింగ్ టు అప్లై ఫర్ NFOBC, ఎస్ ఉంటే ఎస్ చేయండి, లేదంటే నో చేయండి. అండ్ దెన్ సెలెక్ట్ చేయండి స్టేట్ని. ఆల్రెడీ మనకు స్టేట్ సెలెక్ట్ చేసి ఉండింటాం, మళ్ళీ సెలెక్ట్ చేయండి తెలంగాణ అని చెప్పేసి. ఇక్కడ పాన్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, తెలంగాణ అని చెప్పేసి. అండ్ దీని తర్వాత మనకు PhD క్యాండిడేట్ అయితే ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో అని చెప్పేసి పెట్టేసేయండి. మీ యాన్యువల్ ఇన్కమ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కింద క్యాప్చా ఒకటి ఉంటుందండి. మీరు డీటెయిల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి, చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్చాని మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఐ అగ్రీ అని డిక్లరేషన్ని క్లిక్ చేసి సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టండి. సేవ్ అండ్ ఎగ్జిట్ కొడితే మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపిస్తుందండి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుందండి.
మీరు ఏ పేపర్ కోసం అప్లై చేస్తున్నారో ఆ పేపర్ గురించి ఇక్కడ సెలెక్షన్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దాన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. 2 టైమ్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏ మీడియం ఆఫ్ పేపర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇంగ్లీష్, బికాస్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఇంగ్లీష్ అని ఉంటుంది. ఏ దాని బేసిస్ మీద మీరు నెట్ అప్లై చేస్తున్నారంటే మాస్టర్స్ డిగ్రీ పాస్ అయ్యారా లేకపోతే పర్సూయింగ్గా మీరు మెన్షన్ చేయాలి. నేను 2015లో పాస్ అయ్యాను కాబట్టి అది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ బేస్డ్ ఆన్ టు మై క్వాలిఫికేషన్ నేను దీన్ని అప్లై చేస్తున్నాను కాబట్టి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ అని సెలెక్ట్ చేశాను. అండ్ దెన్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ కాబట్టి దాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను అండి. ఇక్కడ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీస్ కింద కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనలీ ఒకవేళ పర్సూయింగ్ ఉంటే కనుక మీకు డీటెయిల్స్ ఉంటాయండి. మీరు ఆల్రెడీ క్వాలిఫైడ్ కాబట్టి, అంటే ఈ పర్టికులర్ క్యాండిడేట్ క్వాలిఫైడ్ కాబట్టి మనకు ఓన్లీ మీరు స్టేట్ని అండ్ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. యూనివర్సిటీ నేమ్ని మెన్షన్ చేయండి. అక్కడ ఇక్కడ లాస్ట్లో మీకు యూనివర్సిటీ నేమ్ అని మెన్షన్ చేస్తాడు కదా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. నేను JNTU కాబట్టి నేను అక్కడ మెన్షన్ చేశాను. అండ్ రిజల్ట్ మోడ్ వచ్చేసి మనకు పర్సంటేజ్ ఉందండి. పర్సంటేజ్లో మనకు టోటల్ మార్క్స్ అడుగుతారు. టోటల్ మార్క్స్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను టోటల్ మార్క్స్ ఎంటర్ చేశానండి. అండ్ అప్టైన్డ్ మార్క్స్ మీరు కనుక ఎంటర్ చేస్తే అక్కడ పర్సంటేజ్ వస్తుంది. దాని తర్వాత క్యాప్చా ఇచ్చేసి మీరు డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని డిక్లరేషన్ మీద ఐ అగ్రీ అని కొట్టేసి సబ్మిట్ చేసేస్తే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సబ్మిట్ అవుతాయి. సో ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు PhD క్యాండిడేటా లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యానా ఇవన్నీ చూసుకోవాలి. మనకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏం లేవు కాబట్టి మిగిలిన అన్నీ నేను నో పెట్టడం జరిగింది. నో పెట్టేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు డిక్లరేషన్ అనేది ఐ అగ్రీ కొట్టండి. ఐ అగ్రీ కొట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోతాయండి. అండ్ దాని తర్వాత మీకు వచ్చేసి అప్లికేషన్ మీరు దేనికోసం చేస్తున్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసమా, JRF కోసమా అండ్ PhD కోసమా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ టెస్ట్ సెంటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను తెలంగాణ స్టేట్ అండ్ మహబూబ్ నగర్ సెలెక్ట్ చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ హైదరాబాద్. ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఉన్నాయన్నీ కూడా నేను ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఒక 4 సెంటర్స్ని నేను సెలెక్ట్ చేశానండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనము మన ఫాదర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇక్కడ మెట్రికులేషన్ అని ఇచ్చాను. వాళ్ళు ఏం చేస్తారు అంటే అగ్రికల్చర్ అని చెప్పేసి మదర్ ఇల్లిటరేట్ అండ్ అగ్రికల్చర్. ఈ డీటెయిల్స్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుందండి. అండ్ క్యాప్చా డీటెయిల్స్ అనేది క్యాప్చా నంబర్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అక్యుపేషన్ అనేది అగ్రికల్చర్ ఇచ్చాను. ఓకే, అగ్రికల్చర్ అనేది ఇస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి డిక్లరేషన్ మీద నేను ఐ అగ్రీ అని కొడితే, అంటే ఇది సెంటర్ డీటెయిల్స్ అంటే ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ అని చెప్పొచ్చు. క్యాప్చా ఇచ్చేసి ఐ అగ్రీ అని చెప్పేసి సేవ్ అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ కొడితే సెంటర్ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఓకే, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ సేవ్డ్. దీని తర్వాత మనకి మీ ఫోటో అనేది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 300 KB కంటే తక్కువ ఉండాలండి. అండ్ అలాగే మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ మీకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేను సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ సిగ్నేచర్ని కూడా నేను అప్లోడ్ చేసిన తర్వాత 2 ప్రివ్యూస్ వస్తాయండి. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, సేవ్ అండ్ నెక్స్ట్. మీ ఫోటోస్ అండ్ సిగ్నేచర్ 2 కూడా సేవ్ అయినాయని మీకు మెసేజ్ చూపిస్తుంది. చూసేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అనేవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ ఫైనల్ సబ్మిషన్ అన్నమాట. మీరు ఇక్కడ వెరిఫై చేసుకోండి. ఇక్కడ నాకు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది. నేను ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ని వెరిఫై చేయమని చెప్తున్నాను. ఇక్కడ మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి OTP అనేది వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసేసి మనం వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఇచ్చేసిన తర్వాత OTP వచ్చేసిందండి మన మొబైల్ నెంబర్కి. ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన OTPని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొంచెం టైం పడుతుంది కానీ OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెరిఫై OTP అని కనిపిస్తుంది కదండి, ఆ వెరిఫై OTP మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై OTPని చేశాను. అండ్ మొబైల్ నంబర్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని మీకు మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేయడానికి నెక్స్ట్ స్టెప్ అనేది చూపిస్తుంది. మీకు ఫీజు చూపిస్తుంది అలాంగ్ విత్ ద డీటెయిల్స్. మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో లాస్ట్ సబ్మిట్ బటన్ ఉంటుందని మీరు అన్నీ చెక్ చేసుకున్నారా లేదా ఒకసారి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా చేసుకొని ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ వచ్చేసి పే నౌ ఉంటుందండి. నేను SBI ఈపే మీద క్లిక్ చేస్తున్నాను. నంబర్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి. నేను SBI ఈపే మీద క్లిక్ చేశాను. ఇక్కడ
మనకి ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత యూపీఐ పేమెంట్ ఇచ్చాడండి. ఇక్కడ యూపీఐ పేమెంట్ క్యూఆర్ కోడ్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ వచ్చిందండి. నేను ఇప్పుడు నా మొబైల్ని, అంటే మీరు కూడా మీ మొబైల్ కానీ లేకపోతే ఏదైనా యూపీఐ యాప్ లైక్ గూగుల్ పే, ఫోన్పే ఏదైనా యూజ్ చేసి దాన్ని స్కాన్ చేసి మీరు పేమెంట్ అన్నది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత ఒకవేళ అంతలోపల మీరు క్యాన్సిల్ చేయాలి అంటే క్యాన్సిల్ ట్రాన్సాక్షన్ కొట్టొచ్చు, లేదా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత పేమెంట్ చేసేటప్పుడు మీరు అక్కడ ఎంటర్ చేసి పిన్ నెంబర్ని ఎంటర్ చేసి పేమెంట్ చేసినట్టయితే మీకు ఇక్కడ పైన చూపిస్తుంది కదండి, మనకు 2 మినిట్స్లో ఈ దాన్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 మినిట్స్ లోపల మనకు పేమెంట్ అయిపోయిందంటే ఇట్లా మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనే ఒక మెసేజ్ వస్తుందండి. దాంతో మన పేమెంట్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టుగా రిసిప్ట్ అనేది వస్తుంది. వన్స్ రిసిప్ట్ అయిపోయింది అంటే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి, పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. పేమెంట్ స్టేటస్ కూడా చూపిస్తుంది మీకు. అండ్ గో టు డాష్ బోర్డ్ ఉంది కదా, అక్కడ మనం క్లిక్ చేసుకున్నట్టయితే మన అప్లికేషన్స్ని మనం మళ్ళీ లాగిన్ చేసి చూసుకోవచ్చు, లేదా ఆ గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అప్లికేషన్ ఫామ్ మీద ప్రింట్అవుట్ చూస్తే ఇక్కడ డౌన్లోడ్ చేస్తాం కదండి, ఆ డౌన్లోడ్ చేసింది ఓపెన్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. మీ అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద వే వేర్ యూ పీపుల్ విల్ బీ అప్లయింగ్ ఫర్ నెట్ అండి. దీన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు, లేదా ప్రింట్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎవరెవరైతే నెట్కి అపియర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్ని ట్యాబ్స్ నేను క్లోజ్ చేస్తూ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. అందరు కూడా ఎగ్జామ్ని మంచిగా రాస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.